ఏపీలో కూటమి ప్రభుత్వానికి టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు తలనొప్పిగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనసేన ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఇప్పటికే చర్యలు కూడా మొదలయ్యాయి. ఎమ్మెల్యేల తీరు మారకపోతే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు వచ్చే ప్రమాదముందనే చర్చ జరుగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ 2 ఏళ్లలో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు అనేక వివాదాల్లో తలదూర్చారు. ఇసుక, రియల్ ఎస్టేట్ మాఫియాల్లో భాగమయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో కొందరు ఎమ్మెల్యేల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఎమ్మెల్యేల తీరుపై సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరిలో మార్పు రాలేదు. కొందరు మాత్రం ప్రవర్తన మార్చుకున్నారు. జనసేనలోనూ ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఆ పార్టీలో సగానికి పైగా ఎమ్మెల్యేల విషయంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారు కూడా. చెప్పాల్సింది చెప్పేస్తున్నారు పవన్. సగం మంది ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారని జనసేనాని దగ్గర రిపోర్టు ఉందని తెలుస్తోంది. పరిస్థితిలో మార్పు రాకపోతే కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అత్యాచార ఆరోపణల్లో పీకల దాకా ఇరుక్కున్న అరవ శ్రీధర్తో విప్ పదవికి రాజీనామా చేయించారు. భవిష్యత్తులోనూ మరిన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేనలకు ఎమ్మెల్యేలే తలనొప్పిగా తయారయ్యారనే మాట వినిపిస్తోంది. అధినేతలు హెచ్చరిస్తున్నా కూడా వారిలో ఏమాత్రం మార్పు కనపడటం లేదు సరికదా, ఇంకా ఎక్కువవుతున్న పరిస్థితి. ఈసారి ఎప్పుడూ లేనంతగా అవినీతి పెరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలతో ఎమ్మెల్యేలకు సరైన సంబంధాలు లేకుండా పోయాయి. అనేక రకాల మాఫియాల్లో ఎమ్మెల్యేలు కూరుకుపోయారు. బెల్ట్ షాప్ల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దందాల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలపై ఈ రకమైన అసంతృప్తి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న భావన కూటమి పార్టీలో కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు ఎంతవరకు కలిసి పనిచేస్తారనేది కూడా కీలకమే. ఎమ్మెల్యేలు స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తేనే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. మరి ఎమ్మెల్యేలపై ఈ రకమైన అసంతృప్తి ఉంటే కింది స్థాయి నాయకులు సహకరిస్తారా? ఒకవేళ లోకల్ లీడర్లు కోఆపరేట్ చేయకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో దెబ్బ పడదా? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జనసేన యాక్షన్ మొదలుపెట్టింది. మహానాడు తర్వాత టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.